ముఖ్యమంత్రి గారు 2023-24 ప్రాంతంలో 1,50,000 కోట్లు పెట్టి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామన్నారు. 1,50,000 కోట్లు అవసరం దేనికి మూసీ ప్రాజెక్టుకి అని అందరం ప్రశ్నించిన తర్వాత లేదు ఇది కేవలం మూసీ ఇందులో ఒక భాగము, మిగతా ప్రాజెక్టులు కూడా అని చెప్పారు. కానీ ఫస్ట్ 5,000 కోట్లు, తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, రకరకాల ముఖ్యమంత్రులు, రకరకాల ప్రభుత్వాలు తక్కువ అమౌంట్స్తో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టులు ఈరోజు ఏకదాటిగా 1,50,000 కోట్లకి ఏ ప్రాతిపదికన చేరింది? అంత డబ్బు అవసరమా? ఈ డబ్బుతో నదిని క్లీన్ చేయబోతున్నారా? ప్రజల ఇల్లులు కూల్చి అక్కడ మాల్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కడతారా? మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాం. ఆల్రెడీ కూల్ చేశారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఒక చోట కూల్చారండి, శంకర్ నగర్లో 300 కుటుంబాల యొక్క ఇల్లుల్ని కూల్చారు. ఈ కూల్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వేరే ప్రాంతాల్లో 2 BHKలో పెట్టారు. అంటే 2 BHK ఇల్లు కేసీఆర్ టైంలో కట్టిన ఇల్లు ఆల్రెడీ ప్రజలకు ఇచ్చారు, డాక్యుమెంట్లు ఇవ్వబడినాయి, కానీ వాటిని ప్రజలు ఇంకా తీసుకోలేదు. అలాంటి ప్రాంతంలో, అలాంటి ఇళ్లలో మళ్ళీ కొత్తగా మూసి ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ని తీసుకెళ్ళి పెడుతున్నారు. దానివల్ల ప్రజలు వాళ్ళ లైవ్లీహుడ్ రైట్స్ని, పిల్లలు వాళ్ళ విద్యా హక్కుల్ని, ప్రజలు వాళ్ళు డబ్బులతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళ నివాస హక్కుల్ని కోల్పోయారు. ఇది 300 ఇళ్ళు కూల్చితే ఎంత నష్టం జరిగింది? 10,000 ఇల్లులు కూల్చితే ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని 10,000 కుటుంబాలు రోడ్ల పైన పడతాయి? ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అన్నది ప్రభుత్వం గుర్తించాలి. కేవలం మా ఇంట్రెస్ట్ సరిపోయిందా లేదా, రెవెన్యూ జనరేట్ అయిందా లేదా అని, రియల్ ఎస్టేట్ బిల్డ్ అయిందా లేదా అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తే కుదరదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఇమీడియట్గా డిమాండ్ చేసేది ఏంటంటే అండి, నీకు ప్రాజెక్ట్ చేయాలని ఉంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రజాక్షేత్రంలో పెట్టండి, మ్యాప్స్ ప్రజాక్షేత్రంలో పెట్టండి. డిపిఆర్ ఇవ్వలేదండి. డిపిఆర్ని ఇంకా తయారు చేస్తున్నామని చెప్పి January 1న ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆయన రెస్పాన్స్గా ఇచ్చారు. అంటే డిపిఆర్ని తయారు చేయమని మెయిన్ హార్ట్ అనే ఒక సంస్థకి ఇచ్చారండి. ఎన్నో కోట్లు ఇచ్చి డిపిఆర్ తయారు చేయమని చెప్పారు. ఆ తర్వాత రకరకాల టైమ్స్లో ఒక సంస్థ ఈ డిపిఆర్ని తయారు చేయట్లా, రకరకాల సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిపి తయారు చేస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి డిపిఆర్ ఇంకా లేదు, అది ప్రజాక్షేత్రంలో లేదు. ఉంటే మేము అది చూసి దాని ప్రకారం మాట్లాడతాం. డిపిఆర్ ఇంకా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు. మేము ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాలి. వాళ్ళు ఈ జీవో నంబర్ 920 వెంటనే ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.